పార్వతులకు ఆదర్శ దంపతులైన సీతారాములకు సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రులు వారి పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే మాగంటి చిన్నసైదమ్మ గారు ఆత్మస్వరులకి వారికి హృదయపూర్వక నమస్కారాలు, అట్లాగే భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్నసైదమ్మ ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అలంకరించింది, మనందరికీ తెలుసు. ఎందుకంటే దైవపరంగా మనకి 2000 అంటే దగ్గర 25 ఏళ్ల క్రితం మన కార్యక్రమాలన్నీ మనం మొదలైనప్పుడు చక్కగా అందులో భజనతో మొదలుపెట్టి మరి అనేక రకమైన భక్తిపరమైన కార్యక్రమాల్లో పూజా కైంకర్యాల దగ్గర నుంచి సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ఇట్లా అనేక రకమైనటువంటి అన్ని గుళ్ళల్లో భజన చేయటం ఆమెను మించిన వాళ్ళు లేరు మనవారు. అన్నిటికంటే ఆమెలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే నేర్చుకోవడం. ఎప్పుడు కూడా నేర్చుకునేది ఆమె వదిలిపెట్టిందే లేదు. ఎన్నిసార్లు సత్యం గారు లాంటి వాడు కోపడ్డా మళ్ళీ అంతే కూర్చుంటది, మైకులు గంట రాపోయినా అంతే కూర్చుంటది. అట్లా బాధపడితే కానీ ఏదన్నా ఆమెను అన్నా కానీ కోప్పడదు, తిరిగి కోప్పడితే నీకు విద్య రాదు. కానీ ఆమె లోపల గొప్ప సుగుణం ఏంటంటే ఎప్పుడు నేర్చుకునే మనిషిగానే ఉంది. ఎంత నువ్వు నేర్చుకుంటావంటో అంత ఉన్నతమైనటువంటి స్థానాలను అలంకరించిన మహాత్ములు అందరూ వాళ్ళే. అట్లా నేర్చుకునే గుణం చూసి చాలాసార్లు, ఎందుకంటే మా దగ్గరకు వచ్చి కార్యక్రమాల్లో కొంచెం మనం పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అడావుడిగా అని చెప్పినప్పుడు మనం కోప్పడ్డా కూడా మళ్ళీ మరుసనాడు వచ్చి మళ్ళీ అదే విధానంలో పలకరిస్తుంది. ఎంత బాగా పలకరించేది. మరి ఇట్లా ఏ కార్యక్రమాలు ఇక్కడ జరిగినా కూడా గబాన్ వస్తే మనం ఇక్కడే చెప్పేవాళ్ళం అన్నమాట. అందరూ తెలిసిన వాళ్ళు అయినప్పటికీ ఏమో చెప్తే ఏదో 4 ఎంట పెట్టుకొని వస్తుందిలేమంటే నిజంగానే అట్లా ఎంట పెట్టుకొని గుళ్ళో కార్యక్రమాలు అన్నింటికి ఆదురయ్యి ఎన్నో కార్యక్రమాలు, ఎన్ని అనుభూతులు ఎట్లా జరిగిపోయినాయో 10 సంవత్సరాల కార్యక్రమం. ఇట్లా మనం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా ఆమె గానం, అద్భుతమైనటువంటి గానం అనేది భగవంతుడు ఇచ్చింది. ఇప్పుడు అమ్మాయి గానం ఉంది, వాళ్ళమ్మ లేదంటే మనం నమ్మగలమా? కానీ ఆమె పాటలో వాళ్ళ అమ్మ ఉంది. అందుకని ముఖ్యంగా మనం ఎప్పుడు పాట అనేది ఇంకా నువ్వు నేర్చుకోవాలి, ఇంకా పాడాలి. ఎందుకంటే నువ్వు పాట పాడితే మీ అమ్మ నీలో నీ పాట రూపంలో నీతో ఉన్నట్టే. నువ్వు పాడుతుంటే మేమందరం మెమ్మ పాడుతున్నట్టుగానే మా మనసు కూడా ఫీల్ అవుతుంది. తేడా ఒకటే, మెమ్మ సీనియర్, నువ్వు జూనియర్, తేడా అంతకంటే ఏం కనపడదు. అట్లా గానం అనేదాన్ని మీ అమ్మ రూపంలో, నీ రూపంలో మీ అమ్మ ఎప్పుడు గానం ఉంటే బ్రతుకున్నట్టే, మీ అందరూ మాతో కలిసి ఉన్నట్టే లెక్క. అట్లా ఒక్కొక్క మనిషి ఏంటంటే జీవితంలో కొన్ని ముద్రలు పడతాయి. ఆ ముద్రల్లో ఏమో భక్తి, గానము, ఇట్లా అనేక రకమైనటువంటి మంచి వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ కూడా ఆమెకు ముద్రలు పడ్డాయి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో రకరకాలుగా వచ్చి మీరు అందరం ఒకటైన ఎందుకైనా ఆ బంధాలన్నింటినీ విలువలతో నిలబెట్టుకొని వాటిని కాపాడుకొని ఈ రకంగా మరి ఎక్కడ అమ్మవారి గుడి ఉంటుంది ఆడికి బాజుబాబు 4 ఎంట పెట్టుకొని ఇట్లా మనం చేసినటువంటి చర్యలకే ఫలితాలు. మనం చాలా మంది పిల్లలు చదువుతున్నాం అంటాం, చదివితే మార్కులు ఏమిరి, ఎగ్జామ్ పెడితే ఫెయిల్ అవుతున్నారు, మార్కులు రావు. పోనీ బాగా చదివినవా అంటే మరి బాగా చదివితే ప్యాకేజ్ ఏది? కానీ నిన్న మనం చూసే ఉంటాం, వాస్తవం నేను చాలా మంది చదువుతున్నాను. మరి చిన్నసైదమ్మ పార్థివ దేహాన్ని చేసుకోబోతుంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నారు. ఊరి ఏది ఇంత జనం? ఎందుకంటే మనం చాలా మంది పెద్ద వాళ్ళని కూడా చూస్తుంటాం కదా. అంటే ఆమెకి అనేక రకమైన బంధాలు ఉన్నాయి. ఆ బంధాలన్నింటిని కూడా అప్పుడప్పుడు కాసి కాపాడుకోవటం వల్ల మనలాంటి వాళ్ళం అనేక రకమైనటువంటి ఆ బంధాలన్నీ కూడా ఆ చుట్టుముట్టి అనేక రకాలుగా కాస్త రోదనలు, బాధలు అవన్నీ పంచుకుంటా జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి మనిషి మనం అనేక రకమైనటువంటి బంధాలని మనం కాపాడుకోవటంలో ఆమె సక్సెస్ అయింది. ఆమె మంచి ప్యాకేజీ అంటే మంచి జాబ్ కొట్టి జాబ్ ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంది అంటానికి నిదర్శనం ఏమిటంటే ఇది ఈ జనాల ద్వారా. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ 10 బంధువులే కదా, అంతా మనం బయట నుంచి వచ్చిన బంధువులు. అట్లా ఆమె చేసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఉన్నదో ఆ కార్యక్రమానికి బదులుగా మనందరం రావడం జరిగింది. కానీ సృష్టిలో ఏమిటంటే ఈ బంధాలన్నీ కూడా ఆయా సందర్భాలను బట్టి కలుస్తా ఉంటే విడిపోతా ఉంటే ఏది శాశ్వతంగా ఉండేది లేదని చెప్పి ఇప్పుడు దాకా మనం పాడుకున్న తత్వాలన్నీ ఏమిటి? ఈ రోజు అన్ని తత్వాలే కదా మీరు పాడింది. ఆ తత్వాలన్నీ ఏం చెబుతున్నాయి? ఏది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ జననం మన చేతుల్లో లేదు, మరణం మనం ఆపలేము. తెలియనిది మరి ఆపలేనిది రెండేటి మధ్యలో ఉన్నదే మన జీవితం. జననం మనకు తెలియకుండా వచ్చింది,
మరణాన్ని వద్దన్నది ఆగట్లా, కానీ మధ్యలో ఉన్న జీవితం ఉన్నదే, ఈ జీవితమే మనం. ఈ జీవితంలో అనేక రకమైనటువంటి బంధాలు కలుస్తా ఉంటాయి, విడిపోతా ఉంటాయి. ఇది జీవితం అనేది ఒక రైలు పెట్టలాంటిది. ఎప్పుడు ఎక్కేవాడు ఎక్కుతా ఉంటాడు, దిగేవాడు దిగుతా ఉంటాడు. స్టేజీ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్టేజీ రాగానే, ఒక స్టేజీ రాగానే కొంతమంది ఎక్కుతా ఉంటారు, ఒక స్టేజీ రాగానే కొంతమంది దిగుతా ఉంటారు. ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతా ఉంటారు. అట్లా ఈ జీవనం, ఈ కుటుంబం అనే బంధంలో కూడా రావటం జరిగింది. ఆ పాత్ర ధర్మం ప్రకారం భార్యగా, తల్లిగా, అత్తగా ఆ పాత్రలన్నీ ఆమె పండించుకుంది. చక్కగా దాన్ని ఆమె వెళ్ళిపోయింది. మనం ఏమనుకుంటాం అంటే మరణం అంటే మనందరికి భయం. భయం అనేది ఎందుకు వస్తుందంటే తెలియకపోవడం వల్ల. కానీ మహాత్ములు చెప్పే మాట ఏమిటి? మరణం అనేది నీకు తెలిస్తే భయం ఉండదయా. వృధాల తత్వం వాడేది ఏమిటి? నువ్వు తెలుసుకుంటే, ఏది తెలియాలో అది తెలుసుకున్నాం అనుకో, నీకు భయం అనేది పోతుంది. ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి, ఆ ఊరు మనకు తెలిసి తాగి పోసెక్కుతాం, కూర్చుంటాం, ధైర్యం పోయి స్టేజ్ దగ్గర దిగుతాం. అదే తెలియదు అనుకోండి, ఏమో ఎడెక్కును, ఆయన ఆడాపుతాడో, ఎంత టిక్కటో, ఎక్కడ దించుతాడో అని కొంచెం లోన అలజడిగా ఉంటుంది. అట్లాగే మహాత్ములు చెప్పే సూచన అంటే ఏమిటంటే, సృష్టి యొక్క రహస్యం నువ్వు తెలుసుకున్నట్లయితే, నీ జన్మ రహస్యం నీకు తెలిసినట్లయితే, నువ్వు ఎందుకు వచ్చినో నీకు తెలిస్తే, ఎప్పుడు పోతావో నీకు అర్థమైతే, ఇక నీకు భయం ఉండదు. భయం లేకపోతే జీవితం హాయిగా ఉంటుంది అని చెప్పి మహాత్ములంతా తేల్చారు. ఆ విధానంలో మనం కొనసాగాలంటే ఎన్ని చెప్పినా జనన మరణాలు మన చేతుల్లో లేవు. ఈ సృష్టి అంతా కూడా ఇదంతా భగవంతుని యొక్క సిద్ధి విలాసంగా కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఈ బంధాలన్నీ వచ్చాయి, వస్తున్నాయి, పోయి పోతా ఉన్నాయి. ఏమిటి కారణాలు? ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, సృష్టి యొక్క రహస్యాన్ని, జన్మ రహస్యాలు ఎన్ని రకాలుగా చెప్పినా మన మనసు దాన్ని అందుకోవటంలో అది ఆ సాధన సంపత్తులు సరిగ్గా సరిపోక అది విఫలమవుతూనే ఉంది. అట్లా మనం ఇవన్నీ చేసుకున్నట్టయితే ఏం లేదు, జీవితం అనేది సుఖంగా ఉంటుంది. మనము ఇది వద్దన్నా దేహం వచ్చింది, నువ్వు ఆగమన్నా అది ఆగదు, దాని టైం వచ్చినప్పుడు అది వెళ్ళిపోతా ఉంది. ఇది నువ్వు అది ఏం చేసే పని ఏం లేదు, అన్నీ అర్థం చేసుకోవటం అంతే. అర్థం చేసుకొని ఎప్పుడు పెట్టేబేడ సర్దుకొని రెడీగా ఉంటున్నాయి. ఎప్పుడు ప్రయాణం అయితే అప్పుడు పై పోతున్నా అన్నట్టుగా ఉండాలి. అట్లా ఉండటం తప్ప మనం చేయగలిగింది అయితే మన చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే మనందరం బానిసలం. మనం ఏదైతే ఈ సృష్టికర్త అని భగవంతుడైనా దేవుడైనా ఏ పేరైనా పెట్టి చెప్పినా ఆ దానికి, ఆ యస్సో చైతన్య, ఆ యొక్క భగవంతునికి మనందరం కూడా దాసులుగా ఉన్నాం. ఆయన ఆడించేటువంటి ఆయన ఆటలో మనందరం కూడా ఆడేవాళ్ళం అంతే. ఆడించేవాడు ఆయన, ఆడేది మనం. అందుకని ఆయన ఇచ్చిన ప్రకారం ఆడటమే తప్ప నువ్వు చేయగలిగింది ఏం లేదు. మనం చేయాల్సిందల్లా ఏమిటాయి అంటే, నీకున్నటువంటి ఇప్పుడు ఒకళ్ళ గొంతు బాగుంటుంది, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు అనుకోండి, ఉపయోగం లేదు. కానీ సైలమ్మ గొంతు బాగుంది, ఆమె పాట బ్రహ్మాండంగా పాడింది, కానీ సాహిత్యంలో తప్పులు ఉంటాయి. అంటే ఎందుకంటే చదువు లేకపోవటం వల్ల, దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవటం వల్ల ఆ తప్పులు కొంతమందికే తెలిసింది, అందరికి అర్థం కాదు. ఆ తప్పులు ఉన్నా కానీ ఆమె పాట భగవంతుడు ఇచ్చిన గొంతు, ఆమె చేసిన సాధన వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అట్లా మనం కూడా రాగం రాగం, తాళం, పల్లవి, ఈ మూడు కరెక్ట్గా ఉంటే మనందరికి హాయిగా ఉన్నట్టుగా మన జీవితంలో కూడా ఆయా పాత్రలకు తగ్గట్టుగా చక్కగా నడుచుకుంటే హాయిగా ఉంటుంది. హాయిగా అంటే ఏం లేదు, ఆనందమే. అలాంటి ఆనందంగా జీవించడమే జీవితం తప్ప ఏమి శాశ్వతంగా ఏది ఉండేది లేదు, నువ్వు తీసుకొచ్చేది లేదు, తీసుకుపోయేది లేదు. ఏమి జరిగినా భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పే మాట ఒకటే, అన్నీ నీ మంచిగా అనుకోమని చెబుతాడు. ఈ మాట ఎట్లా చెబుతామయ్యా స్వామి, ఇంట్లో మరి అట్లా జరిగింది కదా ఇది అంటే చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మన చేతుల్లో ఏమి కనపడట్లా. ఒకవైపును చూస్తే అసలు మనకు సంబంధమే లేదు, మొత్తం ఆడించేవాడు ఆయన, ఆడేవాళ్ళు మనకేం లేదు. అబ్బాయి పోరంటే పోవటం, మాట్లాడంటే మాట్లాడటం, అవి కాబట్టి ఆ ఇంటికి పోయినట్లుగా అట్లా మన జీవితాలన్నీ ఉంటాయి. దీనికి కావాల్సింది ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి కాస్త భక్తి అనేది చాలా గొప్పది. మనకి ఏం అర్థం కాకపోయినా ఎవడో మనల్ని నడిపించేది ఒకటి ఉన్నది. ఆయన పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి, నాయన మాకైతే ఏం అర్థం కావట్లేదు, ఏదో అంతా తెలిసినట్టే ఉంది, అంతా నేను చేస్తున్నట్టుగానే ఉంది, ఏదో నా ద్వారానే అంతా నువ్వు చేపిస్తున్నట్టుగా ఉంది, కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు, కాబట్టి నాకు దిక్కు నువ్వేనని మొక్కుతా ఆ విధమైనటువంటి ప్రజలతో కాస్త అందరూ ప్రేమతత్వాన్ని, మనం ప్రేమ అంటే ఎందుకంటే జీవి ప్రేమ కోసం పరితపిస్తా ఉన్నాం. నీరు పల్లానికి ప్రవహించినట్లుగా జీవి కూడా ప్రతి మనిషి ఏమిటి, నన్ను ప్రేమిస్తే బాగుండు, నన్ను గౌరవిస్తే బాగుండు, నేను ఏదైనా పాట పాడితే భలే పాడడం అంటే బాగుండు అంటే ఏంటంటే అందులో సంతోషం ఉన్నది. ఆ సంతోషం కోసం వెతుకుతా ఉన్నప్పుడు ఆ సంతోషం ఎక్కడ ఉన్నది మనకు లెక్కలు తెలియాలి. 2 రోజులు 4 అన్నాం అనుకో, 4 అయితే కరెక్టే లెక్క, హాయిగా ఉంటుంది. 2 ఏళ్ళు 3 అంటే తప్పు వచ్చింది. అట్లాగే మన జీవితంలో కూడా మనకు దుఃఖం కలుగుతుందంటే కారణం ఏమిటి, మనకు జీవన విధానంలో ఎక్కడో లోపాలు ఉన్నాయని మనం గుర్తించుకొని ఇవన్నీ సరి చేసుకొని ప్రేమతత్వంగా జీవిస్తా భక్తి, లేకపోతే జనాలతో సహచర్యం, ఇదంతా మనందరూ సహజమైనటువంటి విధానం. ఇదేదో గొప్పగా చెప్పేది ఏం లేదు ఇందులో.
ఇంకా కాస్త ఒక మెట్టు పైకి పోతే కృష్ణుడు ఏదైతే చెప్పిండో ఆ మహానుభావుని యొక్క పాదపద్మాలు పట్టుకొని ఆ మొక్కలు 4 కత్తి చెవులో పెట్టుకున్నాం అనుకోండి, హాయిగా ఉంటుంది జీవితం. ఎందుకంటే వాస్తవాన్ని మనం చేయగలిగింది ఏం కనపడట్లా. నువ్వు వద్దనే ఉంటుందా? చింతన పాపం అంతగానో గుళ్ళో పాట పాడతా ఆ మైకుతో ప్రాణం చూడండి. శంకరాభరణం శంకరశాస్త్రి సినిమాలో లాగా పాటతోనే ఆ శరీరాన్ని వదిలిపెట్టింది. వాస్తవానికి ఇక్కడ వదిలిపెట్టినట్టు ఏదో అడగా చేసుకుపోయినా ఏదో తాత్కాలికంగా చేసుకుపోవడమే కానీ ఆమె గానంలోనే ఆ పాటలోనే ఆ పాట తనగా మారిపోయింది. మరి ఆపత్తుగా ఏందయ్యా దేవుడు గుళ్ళో పాడుతుంటే ఈ పాటలు ఏంది, మరణాలు ఏంది, ఇట్లా మరి అని మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. దాని కర్మ సిద్ధాంతం ప్రకారం రకరకాలుగా చెప్పేది. ఒక్కొక్క మెట్లు అవి చెబితే రకరకాలుగా ఉంటాయి. అంటే ఒకటి, నువ్వు చేసిన కర్మల వల్లే నువ్వు అంతకుముందు చేసినటువంటి చెడు ప్రభావం, చెడు కర్మలు అంతకుముందు అంటే మొన్న కాదు, అంతకుముందు కూడా అంతైందా ఆ విధానంలో వచ్చి ఉండొచ్చు, లేదా దానికి ఏదో అయి ఉండొచ్చు, ఇట్లా అయి ఉంటాయి. ఇదంతా మళ్ళీ అసలు ఒక ముక్కలో చెప్పాలంటే ఇదంతా భగవంతుని ఆటగా అనుకున్నప్పుడు అసలు ఏమీ లేవు. ఎందుకంటే అంత ఆయన అయినప్పుడు పాడేవాడు ఆయన, ఆడించేవాడు ఆడేవాడు అన్నీ ఆయన అవుతున్నప్పుడు ఏముంది. ఇది అసలైన మాటగా మనం తీసుకొని ఆ విధానంలో నడుచుకుంటే హాయిగా ఉంటదని చెప్పి మహాత్ముల యొక్క భగవద్గీత మనకు అది అందిస్తుంది. భగవద్గీతను మనం సక్రమంగా అర్థం చేసుకుంటే, శ్రీకృష్ణుని వచనాలు మన చెవుల్లో కనుక మనం కాస్త ఆలకించగలిగితే జీవితాలు హాయిగా ఉంటాయి. ఎందుకంటే మనం లేని దాన్ని పట్టుకొని నువ్వు చేయగలిగిందే నువ్వు చేయాలి, నువ్వు చేయలేని నువ్వేమీ చేయలేవు. చేయగలిగింది ఏమిటి, చేయలేనిది ఏమిటి, ఈ రెండు అర్థం చేసుకొని మనం చేయగలిగింది మనం చేసి, మనం చేయలేనిది మనం చేయకూడనిది ఏమైనా ఉంటే ఆయన గొప్ప చెప్పి మెలకుండా ఉంటాయి. మనం చేసేది ఏమి లేదు. ఆ ప్రకారంలో జనసైదమ్మ చక్కగా ఆ పాత్రల్ని చక్కగా పోషించి మనందరికీ తెలిసిన మనిషిగా చక్కగా మరి ఈ రోజు ఎంతోమంది జనాదరణ కలిగి చక్కగా ఉన్నది. వాస్తవానికి పోయి మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, మరణించే వాళ్ళంతా గొప్పవాళ్ళ కింద లెక్క అంట, వాళ్ళు ఆయన సుఖంగా ఉన్నట్టు లెక్క అంట. కారణం ఏంటంటే ఈ దేహం వదిలిపెట్టి, దేహం ఉంటే దేహమే నేనుగా ఉంటున్నా, దేహం విడిచిపెట్టి అన్ని దేహాల్లో ఉండేది ఆ సైదమ్మే ఉంటుంది. అప్పుడు ఏ శ్రమ లేకుండా విపరీతమైనటువంటి ఆనందం, అదొక బ్రహ్మానందం అన్నమాట. ఆ ఆనందాన్ని పొందుతుంటది ఆ జీవి. అందుకు కాబట్టి ఆ ఆనందం కంటే ఈ దేహంలో ఉండి నాకు ఒక పాట, నీకు 2 పాటలు, నాకు బాగా రాలని, నీకు బాగా వచ్చి ఈ సాధనలన్నీ ఎందుకు అసలు లేనిపోయిన ద్వారా. అందుకని ఆమె పరమాత్మ స్వరూపంగా ఆత్మస్వరూపిగా చక్కగా మారిపోయి ఆమె ఆనందంలో ఉంది. అసలు ఆమె గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైనా ఉన్నదని పాపం శ్రీనుబాబు ఆయన మరి పాత్ర ధర్మం ప్రకారం ఆయన శరీరం ఉన్నది, ఆయన కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, ఆయనకి ఉన్నాయి. కాబట్టి ఆ మెలకులు ఆయన కూడా తెలుసుకొని ఎవరు చేసేది ఏమి లేదు, ఎవరు వాళ్ళు, ఎందుకంటే ఎవరు ఇద్దరు కలిసి వచ్చింది లేదు, ఇద్దరు కలిసిపోయింది లేదు. తల్లి కొడుకైనా, భార్య భర్త అయినా, అన్నదమ్ములైన కుటుంబంలో ఎవరు కూడా ఒక్కడుగా రావాల్సిందే, ఒక్కడుగా పోవాల్సిందే. ఈ పరమార్థిక సత్యాన్ని మనం గుర్తించి దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. ఏదో ఒక రోజు అందరం ముగించి అందరం పోవాల్సిందే. అందుకు కాబట్టి మరి ఆ పాత్రను చక్కగా పోషించి, నటించి, తరించి అందరికి కూడా మరి ప్రమాణంగా చేసినటువంటి ఆ సైదమ్మ గారి యొక్క మరి ఆ జీవితం బాగుంది. శ్రీనుబాబు కూడా మరి గత మనోధైర్యంతో గత ఆడపిల్ల అప్పుడప్పుడు మీ నాన్న పట్టించుకోవాలి. రెండోది సందేశం ఏమిటంటే, మీ అమ్మ గొంతుని ఇలా ఉన్నది పాడుతుంటే మా అందరూ విన్న, నువ్వు కూడా అప్పుడప్పుడు కాస్త ఆ గొంతును బతికించి మీ అమ్మ గొంతు ద్వారా మాకు అప్పుడప్పుడు దర్శనం ఇచ్చి మనందరం కలుస్తామంటే బాగుంటుందని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. మరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు.